అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా వ్లాగ్స్. సో ఇవాళ మనం అయితే మంచిగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఇదైతే ఫిష్ తెచ్చిండు మా సారు, కొన్నే ఉన్నాయి. సో ఇవైతే మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయ తీసుకోండి, పేస్ట్ వేసుకోండి. తర్వాత ఫ్రెష్గా దంచిన మసాలా, గరం మసాలా వేసుకోండి. తర్వాత కారం పొడి వేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్. చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. సెకండ్ సాల్ట్ వేసుకోండి తగినంత. ఎంత వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. ఫస్ట్ ఫిషెస్ మంచిగా క్లీన్ చేసుకోండి. వాటర్ అండ్ సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి ఫిషెస్ని. తర్వాత ఇవన్నీ మసాలాలు వేసుకోండి. సో ఇదైతే అంతా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేయడానికి పెడితే ఇంకా చాలా క్రిస్పీగా వస్తుంది. సో మాకైతే అంత టైం లేదు కాబట్టి ఒక 10 మినిట్స్ అలా పెట్టినాము. సో మీరైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా, ఇంకా చాలా టైం పెట్టినా ఇంకా చాలా బాగుంటుంది. 1 అవర్ పెట్టినా ఇంకా చాలా మంచిగా వస్తుంది టేస్ట్. మసాలా అంతా చేపలకైతే పడతాయి. సో చూడండి, ఇలా అయితే మంచిగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్కి రెస్ట్ చేయడానికి పెట్టినాం, 10 మినిట్స్. సో ఇప్పుడైతే కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మంచిగా వేడి చేసుకోండి. మీరు కావాలనుకుంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై చేస్తున్నా ఇక్కడ నేనైతే. సో మంచిగా ఆయిల్ వేడి కాగానే ఇలా చేపలు అయితే వేసుకోండి. స్పేస్ ఇచ్చుకుంటా మంచిగా ఒక 2-3 చేపలు అయితే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అంతకపోతాయి. సో మసాలాలు అంతా వెళ్ళిపోతాయి. సో 2-3 అయినా వేసుకోండి. సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత వన్ సైడ్ అయితే మలుపుకుంటున్నాము, ఇంకో సైడ్ మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగుంది, చాలా టేస్టీగా చాలా టెంప్టింగ్గా ఉంటాయి. సో ఇదైతే మన చేపలు అయితే రెడీ ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగున్నాయి. సో ఇది తీసి అయితే పక్కన పెట్టుకొని ఇంకో రౌండ్ ఉన్నాయి. సో అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటాము. సో అయితే పక్కన పెడుతున్నాము. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకుంటేనే రోపటి దాకా మంచిగా ఫ్రై అవుతాయి, లేకుంటే నీసు వాసన వస్తుంది. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో కాంబినేషన్ చేసినాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. అలానే వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, అందరికీ